సౌత్ ఇండియాలోని అతి తక్కువ ధరలకి రత్నాలను అందించే ఏకైక సంస్థ 6JVR. ఇప్పుడు బాలీవుడ్ దిగ్గజాలను సైతం మ్మ్. మెప్పించారు మీ నటనతో. ఉమ్. నాకు తెలిసి అక్కడ ఉన్న అందరు స్టార్ హీరోస్ తో మీరు యాక్ట్ చేశారు. అందరితో చేయలేదు మోస్ట్ ఆఫ్ ద హీరోస్. Yes. ఒక రకంగా చెప్పాలంటే తెలుగు నుంచి అంటే మన సౌత్ యాక్టర్స్ లో బాలీవుడ్ ని ఊపింది ఒక ఊపు అంటే రేఖ గారు అని చెప్పుకోవచ్చు, శ్రీదేవి గారు అని చెప్పుకోవచ్చు, తర్వాత మీ పేరు రామేశ్వరి గారి పేరు కూడా చెప్పుకోవచ్చు. ముగ్గురు సౌత్ నుంచి వెళ్ళిన ఎస్పెషల్లీ తెలుగు అమ్మాయిలు మీరని చెప్పుకోవచ్చు. అలాంటిది మీరు బాలీవుడ్ని ఊపేశారు. అంత ఊపేసింది మీరు తెలుగులో ఎందుకని అనుకున్నంత ఆపర్చునిటీస్ డైరెక్టర్స్ ఇవ్వలేదా, లేకపోతే మీ తప్పు ఉందా? యాక్చువల్ గా అంటే రెండు కాదు, బహుశా అదొక టైమింగ్ అట్లాంటిది నేను అనుకోను. ప్రతి వాళ్ళ జీవితంలో కూడా కొన్ని కొన్ని టైమింగ్స్ అట్లా వస్తాయి. నాకు మొట్టమొదటి సినిమా తెలుగులో యాక్చువల్ గా చాలా కన్ఫ్యూజన్ ఇది. నేను చదువుతున్నప్పుడే దాసరి నారాయణరావు గారు తిరుపతిలో మా ఇంటికి వచ్చారు నన్ను సినిమాలో పనిచేయమని. మా నాన్నగారు సమ్హౌ హి వాజ్ ఎ స్టిక్లర్ ఫర్ రూల్స్. మేము ఇన్స్టిట్యూట్ లో చదువుతున్నప్పుడు మేము ఒక రాసిస్తాం, వీఆర్ నాట్ గోయింగ్ టు వర్క్ ఇన్ ఫిల్మ్స్ టిల్ వి కంప్లీట్ దిస్ కోర్స్ అని. అదొక ఒక రకంగా ప్రామిసరీ రోట్ లాగా, ఇండెమ్నిటీ బాండ్ లాంటి అప్పుడు రాసి ఇచ్చేవాళ్ళం. ఓకే. He said, you have given it, even if you have not written it, but you said you won't do it. కాబట్టి నువ్వు ఆ చదివేంత వరకు నువ్వు చేయడానికి లేదు. మా నాన్నగారికి దాసరి నారాయణరావు గారు తెలియదు, మిగిలినవి తెలియదు, ఇన్స్టిట్యూట్ తెలియదు. బట్ ఈ వాజ్ జస్ట్ ఎ పర్సన్ హూ బిలీవ్డ్ కి మనం ఏం చేసినా సరే కరెక్టే చేయాలి, తప్పుడు దారులు మనం తీసుకోకూడదు, ఆయన ఉద్దేశం అది. ఆయన మాట విన్నాను, నేను చేయలేదు. ఆ తర్వాత మాత్రం పూర్తయిన వెంటనే మా నాన్నగారు డెఫినెట్ గా మనసులో నేను తెలుగు సినిమాల్లో చేయాలని నాకు ఒక ఆశ ఉండేది. బట్ యాజ్ ఎ ప్లేస్ హీ ప్రిఫర్డ్ ముంబై, బికాజ్ ఆయన హెడ్ ఆఫీస్ వల్ల ఆయనకి ముంబై బాగా తెలుసు, ఆయనకి చెన్నై తెలియదు, ఆయనకి ముంబై బాగా తెలుసు, ఆయన హెడ్ ఆఫీస్ అక్కడ ఉండేది. సో నేను అక్కడ ముంబై మా ఫ్రెండ్స్ అంతా కలిసి వాళ్ళతో అక్కడికి వెళ్తూ ఉంటే హీ వాజ్ వెరీ హ్యాపీ ఫర్ మీ. చాలా సేఫ్ ప్రదేశంలా, గొడవ లేదు అక్కడ, ఆడవాళ్ళు 3 కూడా శుభ్రంగా జరగవచ్చు బయట. That's the way he was looking, okay. Which was like this. Okay. చాలా సేఫ్ ప్రదేశం. మేము ఉన్న ప్రదేశంలోనే కొన్ని అదో రకమైన జాయింట్స్ ఉన్నాయంటే మాకు తెలియదు ఆ విషయం, మాకు తెలియని కూడా తెలియదు ఆ విషయం. మేము శుభ్రంగా తిరుగుతుండేవాళ్ళం, బస్సు దిగి ఎవరిని ఇలా దగ్గరికి వస్తే వాడిని ఇలా చూసేవాళ్ళు, వాడు పక్క తప్పుకునేవాడు. ఆ రకం రోజులు అవి. కానీ తెలుగు సినిమాలు చేయాలని ఉండేది. నాకు ఇక్కడ మంచి ఆఫర్స్ ఉంటే ఇవి రావలేదు. నేను వచ్చాను, కలిశాను, పెద్ద పెద్ద వాళ్ళని కలిశాను, ఎవరు నాకేమీ ఆఫర్ చేయలేదు. 1-2 సినిమాల్లో చెల్లెలు వేషాలు నాకు ఆఫర్ అయ్యాయి. సరే చేద్దామా వద్దా అనుకుంటుంటే మాకు తెలిసిన వాళ్ళు కొంతమంది అన్నారు, ఇంత బిగినింగ్ లోను నువ్వు అంత తొందరగా కాంప్రమైజ్ అయిపోకు, చిన్న రోల్స్కి వాటికి వెయిట్ చేయి అని అన్నారు. ఈ లోపల మా ఫ్రెండ్స్ అంతానేమో నువ్వు అక్కడ ఏం చేస్తున్నావు, ఇక్కడ రా నా ప్రాణాలు తీసేస్తున్నారు. నా కోసం రూము వాళ్ళే చూసి పెట్టారు, అన్ని వాళ్ళే చూసి పెట్టి నా కోసం ఎదురు చూస్తున్నారు. వాళ్ళు ఆర్టిస్ట్లా? మా క్లాస్మేట్స్. ఓకే. అమ్మాయి అప్పటికే రాజశ్రీ ప్రొడక్షన్ తో పని చేస్తుంది. షీ ఆల్రెడీ హ్యాడ్ వర్క్ అనమాట. మాకు లేదు కానీ అమ్మాయి దగ్గర ఉంది, తపస్య అని, రాఖీ గారితో. సరే అక్కడికి వెళ్ళాను, ముంబై వెళ్ళాను మా నాన్నగారికి, బికాజ్ హీ లైక్ ద ప్లేస్. అక్కడ వెంటనే వెళ్ళాను. వెళ్ళిన మా నాన్నగారు ఒక మాట చెప్పారు, 1 సంవత్సరం లోపల మాత్రం నువ్వు సరైన నీకు బ్రేక్ రాకపోతే నువ్వు వెనక్కి రావాలి, యూ హ్యావ్ టు ఫినిష్ యువర్ గ్రాడ్యుయేషన్ and you have to do post graduation and you have to get into a very good job somewhere. నీ కాళ్ళ మీద నువ్వు నుంచోవాలి, కానీ ముందు ట్రై చేయడానికి 1 సంవత్సరం పూర్తిగా ఇస్తున్నాను నేను. బై దెన్ 11th month లోపల నాకు ఒక మంచి ఛాన్స్ వచ్చింది, దుల్హన్ వహీ జో పియామన్ భాయ్. ఓకే. ఆ దుల్హన్ వహీ జో పియామన్ భాయ్ మొదలు పెట్టిన ఒక 4 నెలల్లో ఇక్కడి నుంచి క్రాంతి కుమార్ గారు రాలేదు, పూర్ణచంద్రరావు గారు వచ్చారు, ముంబై వచ్చారు మా ఇంటికి. వచ్చి అమ్మ రాఘవేంద్రరావు గారు సినిమా తీస్తున్నారు, జ్యోతి, ఎప్పుడు మొదలు పెట్టాలి, నీతోనే చేయాలి. ఓ జ్యోతి మీరు చేయాలా? మురళీమోహన్ గారు నేను చెయ్యాలి అని నేను ఇంక పిచ్చకపోయాను. ఐఎమ్ సో హ్యాపీ. బట్ ఐ రిమెంబర్ ఐ రిటర్న్ an exclusive contract with Rajshri Productions. అందుకని వాళ్ళ దగ్గర వెళ్ళాను, రాజ్బాబు దగ్గరికి వెళ్ళాను. చాలా మంచి మనుషులు వాళ్ళు ఏమి నన్ను ఇబ్బంది పెట్టాలని కాదు వాళ్ళు చేసింది.
సార్ ఇది చాలా మంచి మనుషులండి వీళ్ళంతాను, మంచి సినిమా తీస్తారు బహుశా వీళ్ళు, ఐ మస్ట్ గో అండ్ డూ దిస్ ఫిల్మ్ అంటే, లేదమ్మా ఐఎమ్ సో సారీ యూ కాంట్. ఈ సినిమాలో నువ్వు మొట్టమొదటి ఫ్రేమ్ నుంచి లాస్ట్ ఫ్రేమ్ వరకు నువ్వే, మిగిలిన వాళ్ళంతా క్యారెక్టర్ ఆర్టిస్టులు చాలా వరకు. వాళ్ళందరూ డేట్లు 2 గంటలు 3 గంటలు ఇస్తారు, నువ్వు బయటకు వెళ్ళిపోతే మేము ఆ షూటింగ్ చేయలేము. సో ద మూమెంట్ ద షూటింగ్ ఫినిషెస్ యూ కెన్ డూ ఎనీ ఫిల్మ్. ఓకే. బట్ వీడు వెయిట్ చేయగలరా ఒక 4-5 నెలలు? ఇంకా అంటే ఒక సినిమా స్క్రిప్ట్ తయారుగా ఉంది, అంత తయారుగా ఉంది, ఎవ్రీవన్ ఈ సో ఎక్సైటెడ్, వాళ్ళు ఎందుకు వెయిట్ చేస్తారు? సో జయసూద్ గారితో తీశారు, అండ్ ఐ నో ఇట్స్ సూపర్ సక్సెస్ఫుల్, సూపర్ డూపర్ హిట్ జ్యోతి. ఆ తర్వాత మురళీ మోహన్ గారు ఇప్పటికి కూడా ఎప్పుడు కనిపించిన నా హీరోయిన్ కావాల్సిన అమ్మాయి ఇంకెవరితోనే వెళ్ళి చేసింది అని వెక్కిరిస్తాను నన్ను. ఇప్పుడు నేను ఆ మధ్య మీకు ఓటీటీ ప్లాట్ఫామ్ లో ఒకటి చేశాను నేను, దాని పేరేంటిది, కుమారి శ్రీమతి అని చేశాను. అవును. కుమారి శ్రీమతిలో నా బ్యాక్గ్రౌండ్ లో ఆయన నా హస్బెండ్, నా ఫ్లాష్ బ్యాక్ లో హస్బెండ్ చూపిస్తాను, దానిలో ఆయన హస్బెండ్ అనమాట మురళీమోహన్ గారు. ఆయన చేయమంటే, లేదయ్యా ఈ మధ్య అసలు నేను సినిమాలు చేయడం మానేశాను, నేను ఎందుకు ఇంక చేయడం, నేను వద్దు సార్ మీరు వస్తే మొత్తానికి ప్రాజెక్ట్ ఒక విలువ వస్తుంది అంటే నేను చేయను అన్నారు. అని హఠాత్తుగా ఆయన అడిగారంటే, ఎవరు, నా భార్యుడు దీనిలో అన్నారంట. అంటే మన తాళూరు రామేశ్వర్ గారు, సరే అయితే చేస్తాను అని చేశారు. ఎందుకంటే అప్పుడు హీరోయిన్కి చేయాల్సింది, కానీ ఇప్పుడన్నా చేద్దాం అని. సో వి డిడ్ దాట్. ఇంకా తర్వాత సినిమా షూటింగ్ అయిపోయింది. అయిపోయిన తర్వాత రాఘవేంద్రరావు గారి మెసేజ్ వచ్చింది, ఇక్కడ వాళ్ళు ఒక హీరోయిన్ కోసం వెతుకుతున్నారు, మురారికి నీ పేరు తెలుసు, నువ్వే నిన్ను చూడాలంటున్నాడు, నీ ఫోటోలు అంటే అతనికి పంపించు ఈ అడ్రస్కి అని ఆయన లెటర్ వచ్చింది. ఎందుకంటే ఆ టైంలో ఫోన్లు అవి ఇవి కాదు కదా. సరే ఆయనకి నేను ఫోటోలు ఎవరన్నా ఫ్రెండ్ వెళ్తా ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లు ఇటు అటు తిరుగుతూ ఉంటే వాడిని పిలిపించి, ఐ డోంట్ నో ఇఫ్ ఇట్ ఈస్, ఇప్పుడు ఈ టీవీలో మానవి ఉండేవాడు చూసారా, రోజు మానవి తీసి ఉంటాడు ఆ ఫోటోలు, అది ఆ ఫోటోలు తీసి వెంటనే అప్పటికప్పుడు పంపించాం. పంపిస్తే ఆ తర్వాత దే వర్ వెరీ కీన్ ఆన్ మీ. ఈ లోపల అక్కడ షూటింగ్ అయిపోయింది, డబ్బింగ్ కూడా మొదలైపోయింది, దుల్హన్ బేయిది. సరే ఇక్కడేమో ఒకసారి రమ్మన్నారు. వస్తే ఈ మధ్య నాకు అశ్విని దత్ గారు గుర్తు చేశారు, నీకు గుర్తుందామా, రాఘవేంద్రరావు గారు అశ్విని దత్ గారు ఇద్దరు నన్ను తీసుకెళ్లారు విశ్వనాథ్ గారి ఇంటికి. ఓకే. తీసుకెళ్లారు, కల్పించారు, వాళ్ళ విశ్వనాథ్ గారి భార్య మాకందరికి కాఫీ కూడా ఇచ్చారు. సో ఆయన అలా చూసి బాగా మనకు బాగా సూట్ అవుతుంది అన్నారు, అంతే, అందుకని నీకేం మాట్లాడలేదు. అయిపోయింది, నేను వెనక్కి వెళ్ళిపోయాను. తిరుపతిలో మా పేరెంట్స్ ఉండేవాళ్ళు కదా, తిరుపతి వెళ్ళాను, అటు నుంచి బొంబాయి వెళ్ళిపోయాను. ఆ తర్వాత వాళ్ళు మొత్తం షూటింగ్ ఫిక్స్ చేసుకుని ఫలానా రోజు మీరు మద్రాసు చేరుకోండి అని వచ్చాను. వచ్చి షూటింగ్ చేయడం మొదలుపెట్టాను. కానీ కారణం తెలీదు, మురారి హ్యాడ్ ఏ చీప్ ఆన్ హిస్ షోల్డర్ మొట్టమొదటి నుంచి కూడా. ప్రతి దానికి నేను కొంచెం ఇంగ్లీష్ ఎక్కువ మాట్లాడతాను, మీరు గమనించి ఉంటారు. ఈ టైంలో అందరూ మాట్లాడుతున్నారు, ఆ టైంలో బహుశా చాలా తక్కువ మంది, బాంబేలో ఎక్కువ ఉన్నారు కాబట్టి బహుశా నాకు వచ్చిన మొట్టమొదటి, ఎందుకంటే తెలుగుని మనం కమ్యూనికేట్ చేయలేం కాబట్టి అక్కడ హిందీ నాకు పెద్దగా వచ్చేది కాదు ఆ టైంలో. ఓకే. సో ఐ సపోజ్ ఇంగ్లీష్ బికేమ్ ద మెయిన్ థాట్ ప్రాసెస్. ఆ రకంగా మొదలైన మాకు రూమ్మేట్స్ కూడా నన్ను తిట్టేవాళ్ళు, హిందీలో మాట్లాడు, నువ్వు ఇంగ్లీష్ మాట్లాడతావు ఇప్పుడు చూసినాను. బట్ ఇంగ్లీష్ బికేమ్ ఏ వెరీ కన్వీనియంట్ లాంగ్వేజ్. ఇప్పుడు వీళ్ళందరూ అంతే. ఇప్పుడు మా అబ్బాయి మీరు గమనించండి, మా హస్బెండ్ బహుశా పంజాబీ ఇంగ్లీష్లోకి వస్తాడు, బట్ ఇంగ్లీష్ ఈజ్ ఫైనల్లీ ద ఫైనల్ లాంగ్వేజ్ అనమాట ప్రతి వాళ్ళకి కూడా బొంబాయిలో. సరే దానివల్ల కారణం తెలియదు. నేను యాక్చువల్గా షూటింగ్లో నాకు జ్యూస్ వద్దు, నాకేమైనా ప్రత్యేకమైన కంఫర్ట్స్ వద్దు, నాకేం ప్రత్యేకంగా ఏం అక్కర్లేదు. అందరు ఏది తింటారు అదే కావాలి నాకు, అందరు ఏం కట్టుకుంటున్నారు అదే కావాలి, అందరు ఎక్కడ ఉంటారు దానిలోనే నేను ఉండాలి. కానీ హఠాత్తుగా నన్ను చిన్న చెయ్యొద్దు. నేను పెద్ద తప్పడానికి నేనేం కష్టపడటం లేదు, నన్ను ఒక రకంగా చిన్నతనంగా చూసి ఆ రకమైన భావంతో చూస్తే నాకు చిన్నప్పటి నుంచి అది లేదు. ఐ డోంట్ నో వెదర్ ఇట్స్ సెల్ఫ్ రెస్పెక్ట్ ఆర్ ఈగో, ఇట్స్ సమ్వేర్ ఇన్ బిట్వీన్ ప్రాబ్లీ, బట్ ఐ హ్యావ్ దాట్. కాబట్టి నా ఎదురుగుండే ఎవరైనా గబుక్కుని ఎవరికన్నా తోసేయడాలు, చెప్పుచ్చు కొట్టడాలు ఇలాంటివి నేను సహించలేను. అతను చిన్న మనిషి అయినా పెద్ద మనిషి అయినా సరే నా ఎదురుగుండా జరుగుతుంటే నేను ఆగలేను.
మై రియాక్షన్ ఈజ్ ఇమ్మీడియట్లీ స్టాప్ ఇట్. నేను దానికి కొంచెం ఎదుర్కొనే నాకు సాహసం ఉంది ఎక్కడైనా సరే. అంటే ఈ వయసులో కూడా అది పోలేదు ఇంకా నాకు. ఓకే. నా ఎదురుగుండా ఏమైనా జరుగుతుంటే నేను ఆగను. నేను దానికి డెఫినెట్గా నాకు రియాక్షన్ ఉంటుంది. ఆ రియాక్షన్ ఆ టైంలో ఆ వయసులో బహుశా వాళ్ళకి నచ్చలేదు చాలా మంది ఇండస్ట్రీ పెద్దలకి, స్పెషల్ గా మురారి దో హీ వాజ్ ఎ వెరీ యంగ్ మ్యాన్. మురారి అంటే కాట్రగడ్డ మురారి గారికి వాళ్ళ క్లాన్ మొత్తం వచ్చింది కదా షూట్ చేయడానికి. వాళ్ళందరికీ కూడా ఈ అమ్మాయి తరహా నచ్చలేదు. ఈ అమ్మాయి ఏంటి మళ్ళా వచ్చి కుర్చీ లేకపోతే కింద కూర్చుంటుంది, గొడవ లేదు. కానీ ఎవరిని ఏమనకూడదు ఈవిడ ఎదురుగుండా. ఈవిడంటే పెద్ద గొప్ప అనుకుంటుందా ఈ రకం. పైగా ఏదన్నా ఈ సినిమా అయిన తర్వాత కూడా కొంతమంది నాకు చాలా మంచి మంచి పెద్ద పెద్ద సినిమాలు ఆఫర్ చేశారు తెలుగు వాళ్ళు. ఇప్పుడు సీతామహాలక్ష్మి కూడా హిందీలో చేస్తూ అది నాకు ఆఫర్ చేశారు. బట్ దేర్ యాటిట్యూడ్ వాస్ బికాస్ యువర్ ఎ తెలుగు పర్సన్ యూ షుడ్ బి మోర్ ఒబీడియంట్. ఐ డోంట్ అండర్స్టాండ్ ది స్టేట్మెంట్. నాకు అర్థం కాలేదు వాళ్ళు ఈ స్టేట్మెంటే. నాకు అక్కడ ఈ గొడవలు ఏమి ఉండేది కాదు. దే వర్ ట్రీటింగ్ మీ యాజ్ అన్ ఈక్వల్. బాంబే ఎక్కడ ఉండదా తెలుగు అమ్మాయి తెలుగు హీరోయిన్ అట్లాంటి మాటలు ఏమి లేవు అసలు. నాతో కొంచెం తక్కువ వాల్యూ ఇస్తారు తెలుగు. ఇప్పుడు కాదు, ఇప్పుడు ఉంటేమో తెలియదు నాకు, అప్పుడు లేదు. ఓకే. అప్పుడు మాటకు వస్తే నేను మొట్టమొదటిగా థింక్ వెళ్ళిన 4-5 నెలలకి ఎవరో స్క్రీన్ టెస్ట్ ఉందమ్మా ఫలానా 7 బంగ్లోస్ అని వెళ్ళండి అన్నారు. వెళ్ళాను, స్క్రీన్ టెస్ట్ అయింది. ఏదో చీర అమ్మ చీరలు 2-3 ఉండేవి నా దగ్గర. ఓ చీర కట్టేసుకుని వెళ్ళిపోయి స్క్రీన్ టెస్ట్ చేసి వచ్చాను. ఆ స్క్రీన్ టెస్ట్ వాజ్ అప్రూవ్డ్. పంజాబీ సినిమాలో హీరోయిన్ కింద. ఎటు వచ్చి పంజాబీ అట్లా మాట్లాడేది, నేను చేయను బాబోయ్ అని పారిపోయాను. ఈ రకంగా ఐ డెంట్ హ్యావ్ ఎనీ రిజెక్షన్ ప్రాబ్లమ్స్ ఆఫ్ ఎనీ కైండ్. ఓకే. రోల్స్ దొరుకుతూనే ఉన్నాయి, బట్ ఐ వాంటెడ్ టు వెయిట్ ఫర్ దట్ గుడ్ రోల్. సో కేవలం దీని వల్ల స్టార్ హీరోయిన్ అవ్వాల్సిన రామేశ్వర గారు తెలుగులో అప్పుడు కాదు, కంప్లీట్ గా ఉన్న పెద్ద ప్రొడ్యూసర్స్ డైరెక్టర్స్ వల్ల తొక్కేయబడ్డారని చెప్పొచ్చు. ఏమో మరి కారణం తెలియదు నాకు. ఐ డోంట్ నో. నేను అనవసరంగా దానికి ఒక కారణం చెప్పి దీని వల్లే జరిగిందా, వన్ ఆఫ్ ద రీజన్, ఇట్ కుడ్ బి వన్ ఆఫ్ ద రీజన్స్. అదే కాకుండా బహుశా వాళ్ళ పద్ధతిలో నేను హీరోయిన్ గా లేనేమో. వాళ్ళకి ఒక మోల్డ్ ఉంటుంది కదా, ఇట్లాగా ఈ రకంగా ఉండాలి, ఈ రకంగా బట్టలు వేసుకోవాలి, ఈ రకంగా తిరగాలి, ఈ రకంగా మాట్లాడాలి, ఈ రకంగా ఎలా పువ్వులు పెట్టుకుని. మా సీతామహాలక్ష్మిలో హీరోయిన్ గా చూపించినప్పుడు చూసారా ఒక గెటప్, ఆ గెటప్ లో దొరకాలేమో బహుశా. నాకు అక్కడ కూడా నాకు తిట్లు పడేవి మా డైరెక్టర్ తోటి. బికాస్ ఐ వాజ్ ఆల్వేస్ ఇన్ ఎ పేర్ ఆఫ్ జీన్స్ అండ్ షర్ట్, కాటన్ షర్ట్ ఆల్వేస్. నేను సినిమా చూడడానికి వెళ్ళాను, నేను మా బాయ్ ఫ్రెండ్ హూ ఇస్ మై హస్బెండ్ నౌ. ఫిడర్ ఆన్ ద రూఫ్. టికెట్ లేవన్నారు. సరే బయట ఈరోజు థియేటర్ అనుకుంటా, ఎదురుకుండా మెట్ల మీద కూర్చొని ఆలోచిస్తున్నాం ఏంటి వెనక్కి వెళ్ళిపోదామా ఏం చేద్దాం అని. ఈ లోపల మా డైరెక్టర్ గారు వచ్చారు, మమ్మల్ని చూశారు. చూసి ఈ వాజ్ షాక్డ్. నా పైన కింద నన్ను చూశాడు. ఆయన చూసి ఏంటి ఇక్కడ కూర్చున్నారు అన్నాడు. అంటే నేను టికెట్ దొరకలేదు. ఆహా అన్నాడు అని పక్కెళ్ళిపోయాను. ఎక్కడో బ్లాక్ నుంచి టికెట్ తీసుకొచ్చి మా చేతిలో పెట్టి రేపు నువ్వు ఆఫీసుకు రా అన్నాడు. ఓకే, శుభ్రంగా సినిమా చూసాం, ఇంటికి వెళ్ళిపోయాం. ఆ తర్వాత ఏమో రేపు ఆఫీస్కి వెళ్ళాను. ఆఫీస్లో తెగతిట్లు నాకు. ఎంత పెద్ద సినిమాకి నువ్వు హీరోయిన్ కాబోతున్నావు తెలుసా, ఏమిటి ఆ బట్టలు ఏమిటి, ఆ తీరేంటి. నన్ను సినిమాలో హీరోయిన్, నేను బయట హీరోయిన్ కాదు కదా. నేను ఎలా ఉంటాను అలాగే ఉంటాను. ఐఎమ్ జస్ట్ నార్మల్ పర్సన్, సో ఐఎమ్ గోయింగ్ టు బి లైక్ ఎ నార్మల్ పర్సన్. అంటే తెగతిట్టాడు. అలా నీకు చీర కట్టుకోవడం కూడా చేతొచ్చా అన్నాడు. అంటే చాలా బాగా చేతవచ్చు నాకు. అంటే అఫ్ కోర్స్ పెద్దానికి నువ్వు మాటలు బాగా మాట్లాడుతావు. ఆయన అన్నాడు, నీకు మధుబాల తెలుసా అన్నాడు. పెద్ద యాక్ట్రెస్, వాట్ ఎ బ్యూటీ. గీతాబాలి తెలుసా, షర్మిలా ఠాగూర్ తెలుసా, అందరి గురించి అందరూ తెలుసు. ఆవిడ కళ్ళు ఎలా ఉపయోగిస్తుంది, ఆవిడ ఇలాగ ఎలా పాడుతుంటే ఎలా ఉంటుంది, ఆవిడ అలా ఫలానా ఎలా చేస్తుంది, అవన్నీ నాకు ఈ గుణాలన్నీ కూడా నీలో కల్పించాలి. నేను కూర్చుందని లేచి నుంచున్నా. సార్ ఐ డోంట్ థింక్ ఐ కెన్ డూ ఇట్. ఐ థింక్ యూ షుడ్, మీరు వెతుక్కోండి, ఇలా ఇవన్నీ ఉన్న గుణాలు ఉన్న ఒక హీరోయిన్ని మీరు వెతుక్కోండి, రాజ్బాబుకి చెప్పేయండి, ఐ వోంట్ బి ఏబుల్ టు గెట్ దిస్, సారీ అని లేచి వెళ్ళిపోతుంటాను. ఆయనకి ఎంత పిచ్చకోపం వచ్చిందో నన్ను వీడైతే ఆయన నొక్కేద్దాం చూశాడు అనమాట. స్టాప్ ఇట్, వచ్చి కూర్చో తిట్టాడు.
ఏంటి అసలు నీకు గర్వమా? ఐ సెడ్ ఐఎమ్ ఏ రియలిస్ట్. ఓకే. అది బట్ గర్వం తెలియని కాదు. వాళ్ళు ఆరోగెంట్, హెడ్ వెయిట్ ఇవన్నీ అదే అనుకుంటారు నేను కదా. అనేది, అందుకే నేను తెలుగులో చెప్తున్నా. బహుశా ఇది ఎక్కువ పడి ఉంటుంది ప్రభావం మీరు. అయి ఉండొచ్చు. కానీ ఇంత గొడవలు ఇక్కడ ఏం జరగలేదు. అక్కడ అన్ని జరిగినా నన్ను జడ్జ్మెంట్ చేయలేదు. ఓకే ఇక్కడ ఏం జరగకనని జడ్జ్మెంట్ చేశారు. ఓకే. అది తేడా. Hmm. అక్కడ అదే డైరెక్టర్ నేను మోస్ట్ ఫేవరెట్ హీరోయిన్. నేను ఇన్ని మాట్లాడినానే. వీ యూస్ టు ఫైట్ ఎవ్రీ డే. ప్రతి రోజు. ఓ రోజైతే ప్రొడ్యూసర్ వచ్చి మీ ఇద్దరికి అస్సలు పట్టలేదంట, డైరెక్టర్ మిమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతున్నాడంట అని నాతో ఆయన మాట్లాడితే, నో సార్, ఈజ్ మై బెస్ట్ ఫ్రెండ్. ఆయనతో ప్రపంచంలో అర్థమైన వస్తువులు ఆయనతో మాట్లాడగలను. Hmm. బికాస్ దెవర్ ఇవాల్వ్డ్ పర్సన్స్. ఆయనకి తెలియని ఇది లేదు, వస్తువు లేదు. ఎలాంటి సినిమాలు తీశాడు ఆయన. ఆమ్రపాలి, Hmm. ప్రొఫెసర్, Hmm. సూపర్ అంటే సూపర్ సక్సెస్, ప్రిన్స్. ఆయనకి తెలియదు. ఒకరోజు ఒక గ్లాసు కావాలి. నేను ఒక గ్లాసులో మా మామగారు, కాబోయే మామగారికి, తాతగారికి జ్యూస్ ఇవ్వాలి. ఆ జ్యూస్ వాళ్ళు ప్రొడక్షన్ వాళ్ళు ఇంత కర్టన్స్, ఎంత పెద్ద ఆప్యులెంట్ హౌస్, దానిలో వాళ్ళు గ్లాస్ తీసుకొచ్చి ఏదో గ్లాస్ తీసుకొచ్చి పెట్టారు. అన్నాడు, ఈ ఇంట్లో ఈ గ్లాస్ అసలు ఉండకూడదు, తీసి పడేయమన్నాడు. మంచి గ్లాస్ తీసుకున్నాం. ప్రొడక్షన్ వాళ్ళకి ఆ మంచి గ్లాస్ ఏమిటో అర్థం కాలేదు. షూటింగ్ అయిపోయింది. ఆయన వాళ్ళ ఇంటికి పంపించాడు ఒక మనిషిని. ఆ ఫలానా అల్మారులో 2-3 రకాల గ్లాసులు ఉన్నాయి, 2-3 రకాలు తీసుకురండి, ఏది మ్యాచ్ అవుతుందో అది మనం ఉపయోగిస్తాం. ఓకే. అంటే ప్రాపర్ లెడ్ క్రిస్టల్ చూడ్డానికి అది ఎట్లా సాలిడ్ గ్లాస్ ఉంటుంది చూసారు. Hmm. Hmm. గొప్ప వాళ్ళల్లో ఒక 1000 రూపాయల గ్లాసులో నీళ్లు తాగుతారు. అవును. అది మనకు అర్థం కావాలి. అది గొప్ప వాళ్ళకే తెలుస్తుంది, మనకు తెలియదు అది. కానీ ఇలాంటి చిన్న చిన్న విషయాలు కూడా ఆయన అంత కేర్ఫుల్ గా ఉండేవాడు. Hmm. సో ఐ లెర్న్ సో మచ్ ఫ్రమ్ హిమ్. ఓకే. సో అంత నేర్చుకున్నారు కదా మరి తెలుగు ఇండస్ట్రీలో ఇలా ప్రవర్తిస్తున్నప్పుడు కనీసం మీకు తెలియకపోయినా కానీ మీ కో ఆర్టిస్టులు ఉంటారు కదా, లైక్ మిమ్మల్ని ఇష్టపడే వాళ్ళు, లైక్ హీరోలు కావచ్చు లేకపోతే హీరోయిన్స్ కావచ్చు. సో రామేశ్వరి గారు, ఇది పద్ధతి కాదు, మనం మార్చుకుంటేనే ఇండస్ట్రీలో నిలబడగలం, మంచి ఆఫర్స్ వస్తాయి, మీరు ఇలా ఉంటే బాగుంటుంది అని మీ మంచి కోరి చెప్పిన హీరోయిన్స్ ఎవరు లేరా? అప్పుడు టాప్ పొజిషన్ లో ఉన్న హీరోయిన్స్ అంటే ఎవరని చెప్తారు? టాప్ పొజిషన్ జయసుధ గారు, జయప్రద గారు. చూడండి, మేము వచ్చేసరికి వాణిశ్రీ గారు నిష్క్రమిస్తున్నారు, నెమ్మదిగా ఓకే. వెళ్ళిపోతున్నారు ఆవిడ. ఇంకా ఐ థింక్ ఆ తర్వాత కొంచెం 1-2 సినిమాలు చేశారు అంతే. బట్ షీ వాజ్ ద సూపర్ స్టార్ దట్ వీ హ్యావ్ సీన్. ఓకే. మాకు సావిత్రి గారు తెలియదు అంతగా, మాకు వాణిశ్రీ గారు, జయలలిత గారు వీడు తెలుసు. ఓకే. ఎందుకంటే మేము పెరుగుతున్న టైంలో వీళ్ళు పెద్ద హీరోయిన్. మీ రేంజ్ లో ఉన్న హీరోయిన్స్ అంటే ఆ టైం? జయప్రద, జయసుధ, ఓకే. వీళ్ళంతా కూడా నాలాగే పైకి వస్తున్నారు అప్పుడప్పుడే. శ్రీదేవి గారు. కాకపోతే శ్రీదేవి గారు మాకంటే వయసులో తక్కువ. మేము ముగ్గురు బహుశా 3 of us are more contemporary. ప్రభ గారు బహుశా అగైన్ అరౌండ్ ద సేమ్ టైం. ఎగ్జాక్ట్ నాకు తెలీదు, బట్ ఐ థింక్ సో. శ్రీదేవి గారు వయసులో చిన్నది ఉండొచ్చు, బట్ యాజ్ ఎన్ యాక్ట్రెస్ షీ వాజ్ ఎ కంటెంపరీ. ఓకే. అండ్ షీ వాజ్ వెరీ గ్లామరస్. మనం లెట్స్ నాట్ బీట్ అరౌండ్ ద బుష్ కదా. ఆమెలో గ్లామర్ ఉంది, ఆమెలో ఒక ఊంఫ్ ఉంది, ఒక సెక్స్ సింబల్ లాగా. ఒక ఏ డ్రెస్ వేసుకున్నా సరే ఓ మై గాడ్ అనిపించే ఒక ఫిగర్ ఉంది ఆమెకి. అండ్ షీ లైక్ షోయింగ్ ఇట్ ఆఫ్. ఈవెన్ ఇఫ్ ఐ హ్యాడ్ ఎ ఫిగర్, ఐ ప్రాబ్లీ డోంట్ హ్యావ్ దట్ మెంటాలిటీ. కొంతమంది మరీ మిడిల్ క్లాస్ మొరాలిటీలో సఫర్ అవుతారు, నేను అలాంటిదాన్ని. మాకు ఒక మిడిల్ క్లాస్ ఆ మెంటాలిటీ పోలేదు మాకు. సినిమాల్లోకి వచ్చిన తర్వాత కూడా పోలేదు, ఇప్పటికీ పోలేదు. ఇప్పుడు కూడా నేను చాలా ఎగ్జాటిక్ వెజిటబుల్స్ అంతా కూడా ఏపీఎంసీ మార్కెట్ లో కొంటాయి, ఎందుకంటే అక్కడైతే నాకు 50% చీప్ గా దొరుకుతాయి. సో దిస్ ఇస్ ద టిపికల్ మిడిల్ క్లాస్ మొరాలిటీ. ఒక టాప్ పొజిషన్ కి వెళ్ళాక కూడా అది ఏంటంటే అక్కడ మనకి 50 రూపాయలు దొరికినప్పుడు నేను 100 రూపాయలు ఎందుకు ఇవ్వాలి? అంటే బాంబేలో ఉంటున్నారు మీరు మళ్ళీ. అది నేను ఉండేది మోస్ట్ ఎక్స్పెన్సివ్ ప్లేస్, బాంద్రాలో మౌంట్ మేరీ. అంటే నాకు కావాలి అంటే డెఫినెట్ గా ఐ డోంట్ మైండ్ స్పెండింగ్ ఎనీ మనీ, బట్ ఐ నో ఐ కెన్ గెట్ ఇట్ దేర్ ఆ టైంలో, ఆ రకంగా. బట్ వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు సే ఇస్ కొన్ని రకాల బట్టలు వేసుకోవడం కూడా ఐ థింక్ ఐ వాజ్ కొంచెం సెల్ఫ్ కాన్షియస్. కొన్ని విధాలుగా శరీరాన్ని చూపించడంలో ఐ థింక్ ఐఎమ్ నాట్ కేపబుల్ ఆఫ్ ఇట్. నాకు కొంచెం సిగ్గని కాదు కానీ ఇన్హిబిషన్.